ఏమండి పాలు తాగండి. తాగుతానులే గాని ముందు నీకో విషయం చెప్పాలి. ముందు పాలు తాగండి, చల్లారిపోతాయి. ఇది ఇంతకంటే హాట్ న్యూస్ మీనా? ఏమిటది? అమ్మ పార్లర్ అమ్మని రోస్ట్ చేసి పారేస్తుంది తెలుసా? రోస్టా? ఇది ఇంకొక ఇంగ్లీష్ పదం, ఇందాకే నేర్చుకున్నాను. పార్లర్ అమ్మ పుణ్యమా అంటూ అది వాడే అవకాశం వెంటనే వచ్చేసింది. ఇంతకీ రోస్ట్ అంటే ఏంటి? కాల్చుకు తినడం అంటే ఈ చికెన్ రోస్టు, ఎగ్ రోస్టు, బ్రెడ్ రోస్టు లాగే పార్లర్ అమ్మ రోస్ట్ అన్నమాట. అత్తయ్య రోహిణిని అంతలా ఆడిపోసుకుంటున్నారా? ఆ, అమ్మ దెబ్బకి పార్లర్ అమ్మ మాడి మసైపోతుందంటే నమ్ము. నిజమేనండి. అత్తయ్య ఒక్కోసారి చాలా ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తోంది. పార్లర్ అమ్మ మాత్రం ఏమన్నా తక్కువ తిందా? ఎన్ని ప్లాన్లు, ఎన్ని నాటకాలు, ఎన్ని వేషాలు, అస్సలు తగ్గలేదు. అందుకని మరి ఇంతలా కాల్చుకు తినాలా? అత్తయ్య గారు శిక్షిస్తున్నట్టుగా లేదు, కక్ష తీర్చుకుంటున్నట్టుగా ఉంది. మా అమ్మకి నచ్చకపోతే అంతే, లక్షావతి కాస్త కక్షావతిలా మారిపోతుంది. ఇలాగే చేస్తే రాక్షసాత్త అనే అవార్డు గ్యారంటీ. కర్పూరం ఆర్పి మరీ ప్రమాణం చేసి చెప్పింది కదా రోహిణి, ఇంకిలాంటివి జరగవు అని. ఆ మాటకైనా అత్తయ్య ఆ రోహిణిని క్షమించాల్సిందే. ఏమో, మళ్ళీ అవకాశం దొరికితే మళ్ళీ ఇలాంటివి చేయదని గ్యారంటీ ఏముంది? తప్పండి, అలా ఇంకొకసారి జరగకూడదనే మళ్ళీ మనం కోరుకుందాం. అంతా పార్లర్ అమ్మ దయ. నీకింకో విషయం చెప్పాలా? ఇప్పుడే పార్లర్ అమ్మ గదిలో ఉందని మనోజ్ గారు మేడ మీద పడుకోవడానికి వెళ్తుంటే అమ్మ చూసి వెళ్ళి రూమ్లో మంచం మీద పడుకుని పార్లర్ అమ్మని కింద పడుకోమని చెప్పు అంది. అయ్యోయ్యో, అదేంటండి? ఒకే గదిలో భార్యాభర్తల్ని కలిసి చక్కగా సంసారం చేసుకోండి అని దీవించాల్సిన అమ్మ అలా భార్యాభర్తల్ని వేరు చేయొచ్చా? పాపం అండి. అమ్మకి అదే న్యాయం. రోస్టింగ్లో ఇది కూడా ఒక భాగం. ఈ టైంలో ఎవరు? విద్య. ఎవరు? ఆ పార్లర్ అమ్మ ఫ్రెండా? అవును. చెప్పు విద్య. హాయ్ మీనా, మాట్లాడొచ్చా? పర్లేదు, మాట్లాడు. అది నా లవ్ని యాక్సెప్ట్ చేయండి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగా అనిపించింది. తను చాలా డిఫరెంట్ గా ప్రపోజ్ చేశాడు. నేను డిఫరెంట్ గానే తనకి నా మనసులో మాట చెప్పాను. పోనీలే, మొత్తానికి అతని ప్రేమకి పచ్చి జెండా ఊపేశావు కదా. నెక్స్ట్ ఏం చేయమంటావు మీనా? ఇద్దరూ ప్రేమలో పడ్డాక ఇంకేం ఉంటుంది? మంచి రోజు చూసి పెళ్లి చేసుకోండి. అప్పుడే పెళ్ళా? ఈ జన్మలో ప్రేమించుకొని వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటారా? అలా అని కాదు, ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి తనని పూర్తిగా అర్థం చేసుకుని. విద్య, అతని ప్రేమను ఒప్పుకున్నావంటేనే అర్థం చేసుకున్నావని అర్థం. తనని ప్రేమించటం మొదలుపెట్టాక అనుమానాలకి తావుండకూడదు. మంచో చెడో 7 అడుగులు వేసి 100 ఏళ్లు కలిసి ఉండాల్సిందే. రేపు పెళ్ళయ్యాక మిస్అండర్స్టాండింగ్స్ వస్తే? అపార్థాలు ప్రతి బంధంలోనూ ఉంటాయి విద్య. అందుకే ఎప్పుడూ మనల్ని నమ్మిన వాళ్ళ మీరెంత నిజాయితీగా ఉంటారు, బంధం అంత బావుంటుంది. అయినా ఇలాంటివి చెప్తే కాదు, అనుభవంతోనే తెలుసుకోవాలి. అర్థమైంది, త్వరలో చేస్తాను. చెల్లెల్లా, స్నేహితురాల్లా తనకేదైనా సందేహం వచ్చినప్పుడు ఇలాగే అడుగుతూ ఉంటుంది. నాకు తెలిసింది నేను చెప్తూ ఉంటాను. అర్థమవుతుంది. నువ్వు ఇంకొకరికి ప్రేమ గురువులా ఉండొచ్చు గాని నేను మురళికి ఏదైనా సలహా ఇస్తే మాత్రం తిడతావు. నేను దీన్ని ఖండిస్తున్నాను. నేనిచ్చే సలహాలు మన సంసారానికి ఎసరు పెట్టడానికి కాదు. కాని మీరు సలహా ఇస్తే మురళి ఏం చేశాడో తెలుసుగా. అవన్నీ ఇప్పుడు ఎందుకులే. అయినా వాగుడికైనా ఎవరైనా ప్రేమిస్తారా అసలు? తనకేంటండి, చాలా మంచమ్మాయి. మంచిదో కాదో నాకు తెలీదు. తను పార్లరమ్మ ఫ్రెండు. తను నిన్ను సలహాలు అడగడం ఏంటి? మన అన్యోన్య దాంపత్యాన్ని చూస్తుంటే తనకి చాలా ముచ్చటేసిందంట. భార్యాభర్తలంటే ఇలాగే ఉండాలని తనకి చాలాసార్లు అనిపించిందంట. నన్ను అనుసరిస్తే తన జీవితం కూడా బావుంటుందని తన ఆశట. ఇన్ని ఆలోచనలు ఉన్నది ఎందుకు పార్లర్ అమ్మని వెనకేసుకొచ్చిందంట? ఆ విషయంలో నేను నిలదీశాను. స్నేహితురాలు కదా, తన విషయాలు ఒకరికి చెప్పడం ధర్మం కాదు అనిపించిందని చెప్పలేదంట.
దొంగతనం చేసే వాళ్ళదే కాదు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళది కూడా తప్పే తెలుసా. మనం ఇలా ఆలోచిస్తున్నాం, కానీ తన స్నేహానికి విలువించింది. రోహిణి తన జీవితం కోసమే ఇదంతా చేసిందని నమ్మింది కాబట్టే మన దగ్గర ఇవన్నీ దాచింది. స్నేహితులంటే ఇలాగే ఉంటారండి. అవునవును, నీకే అన్నీ తెలుసు. నువ్వే అందరినీ బాగా అర్థం చేసుకుంటావు. నువ్వే అందరికీ మంచి సలహాలు ఇస్తావు. నేను సలహాలు ఇస్తే మాత్రం అది చెత్త సలహా కదా. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. నాకు అర్థమైందిలే, నేను హర్ట్ అయ్యాను. హట్ అయ్యారా? హర్ట్ అయ్యాను. అబ్బో, అయ్యగారు హర్ట్ అయ్యారంట. ఇప్పుడు నేను బుజ్జగించాలా? ఎలా అయ్యగారు? ఇలాగేనా? ఇలాగేనా? మీనా 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 ఆగు మీనా. చెప్పండి ముళ్ళకంప, అరే, ఎలా ఏ, హట్ అయ్యారు? ఏ, ఏ, ఇలా ఏ, హట్ వద్దు, అయ్యారు చెప్పండి, వద్దు మీనా, చెప్పండి. వద్దు. మొత్తానికి ఇన్నాళ్ళకి పప్పన్నం పెడుతున్నావు అన్నమాట. అవునే, దానికి ఇంకా టైం కావాలి అంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదు. చేసుకో చేసుకో, పెళ్లి తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాను. నువ్వేదైనా ఎంటర్టైన్మెంట్ లాగానే చూస్తావే, అదే నీ గ్రేట్నెస్. థ్యాంక్ యూ. ఆ మేకప్ గురించి అడిగి చెప్తావుగా. తప్పకుండా తనతో మాట్లాడి నీకు అప్డేట్ చేస్తాను. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకో. డన్, మరి ఉంటాను. సరే, బాయ్. రవి, మనకి త్వరలో వెడ్డింగ్ ఇన్విటేషన్ రాబోతుంది. ప్రిపేర్ గా ఉండి వెళ్ళాలి. వెళ్దాంలే గాని ఇంట్లో పరిస్థితులు నీకు ఎంటర్టైన్మెంట్స్ లో ఉన్నాయా? యా, ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. అక్కడ రోహిణి వదన అంత బాధపడుతుంటే నువ్వు ఎంజాయింగ్ ఏ లాట్ అంటావేంటి? లేకపోతే లైఫ్ లో మొత్తం పోగొట్టుకున్నట్టు కన్నీళ్లతో ఖర్చీఫులు తడిపేసుకోవాలా? నాకంత ఓపిక లేదు బాబు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని నమ్మేదాన్ని. ప్రతి విషయాన్ని హ్యాపీగా స్పెండ్ చేయాలనుకుంటాను. దేనికైనా రాసిపెట్టుండాలి. రవి, ఇప్పుడు మా ఫ్రెండ్ తన పెళ్లికి మేకప్ గురించి అడిగింది. నేను రోహిణి గురించి చెప్పాను. రోహిణికి ఇప్పించిన ఈ ఆఫర్ని నేను వద్దంటే మాత్రం నువ్వు ఆగుతావా? ఫార్మాలిటీకి పర్మిషన్ ఎందుకు? అంటే హస్బెండ్వి కదా, హట్ అవ్వకూడదని జస్ట్ ఒక మాట అలా అన్నాను లేవాయ్. హౌట్ అవ్వకూడదని అన్నావా? గొప్పదానివే. రోహిణికి చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఆంటీ రోహిణిని షోరూమ్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఈ విషయం చెప్తే నా మీద ఫైర్ అవుతారేమో. ఏమో, మేబీ అవ్వచ్చేమో. ఆయన ఎందుకు అవ్వాలి? నేనేమైనా తప్పు చేస్తున్నానా? రోహిణికి హెల్ప్ చేస్తున్నాను. మేకప్ అనేది రోహిణి ప్రొఫెషన్. వద్దనడానికి ఆంటీకి ఏ రైట్స్ ఉన్నాయి? శృతి, అమ్మ ఫైర్ అవుతుందేమో అని డౌట్ రైజ్ చేసింది నువ్వు. రైట్స్ లేవు అంటోంది నువ్వు. క్వశ్చను నీదే, ఆన్సరు నీదే. ఇక నన్నెందుకు అడగడం? అలా అంటావేంటి? వైఫ్ రాంగ్ డెసిషన్ తీసుకునేటప్పుడు హస్బెండే కదా సేవ్ చేయాలి. బాధ్యత లేదా నీకు భార్య అంటే? ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. నేను చెప్పింది ఫాలో అయ్యే ఉద్దేశం ఉంటే అప్పుడు చెప్పు, చెప్తాను. బాగుందనిపిస్తే ఫాలో అవుతా. అందులో ఏముంది? చెప్పు రవి. నువ్వు రోహిణి వదన ఒంటరిగా ఉన్నప్పుడే చెప్పు. అప్పుడు వదనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎలా వెళ్లాలో ప్లాన్ చేసుకుంటుంది. ఇదేమన్నా దొంగతనమా సీక్రెట్ గా చెప్పడానికి? ఇన్ని రోజులు రోహిణి సీక్రెట్ మెయింటైన్ చేసింది కాబట్టే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. అదే రైట్ అయినా రాంగ్ అయినా ఓపెన్ గా ఉంటే అక్కడే తేలిపోయేది కదా. కో సిస్టర్స్ అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి కదా. అందరూ ఉన్నప్పుడే చెప్తాను. ఈ క్లారిటీ ఉన్నదానివి నన్నెందుకు అడగటం? నువ్వు ధైర్యంగా ఏదైనా మంచి ఐడియా ఇస్తావేమో అనుకున్నాను. నువ్వు కూడా మీ అమ్మకి భయపడుతున్నావు. మనోజ్ లాగా ఉండుకు రవి. బీ బ్రేవ్ మ్యాన్. నేనెవరికీ భయపడట్లేదు తల్లి. అనవసరమైన గొడవలెందుకు అని నా ఉద్దేశం అంతే. అర్థమయ్యేలాగా చెప్తే గొడవలు ఏముండవు. ట్రస్ట్ మీ. నీకు నచ్చినట్టు చేయి తల్లి. నీకు, బాలు అన్నయ్యకి, మా అమ్మకి ఏం చెప్పలేం, చెప్పినా వినరు. యూ ఫాలో యువర్ ఓన్ వే. ప్లీజ్ గో అహెడ్. యూ సిల్లీ ఫెలో. రా ఇంకా పడుకుందాం. రేయ్, ఏం చేస్తున్నావురా? మటన్ కొడుతున్నాను. ఆ? కనిపించట్లేదా? మీనా, మీనా, ఏంటత్తయ్యా? ఏం చేస్తున్నావే? మలేషియాలో పూలిచ్చి వస్తున్నాను అత్తయ్యా. సూపర్ మీనా. ఏంటి ఇద్దరికి ఆటలుగా ఉందా? మీరెక్కడికి వెళ్ళారు? జైలుకి ఇప్పుడే మలేషియా పోలీసులు విడుదల చేసి పంపించారు. అక్కడి నుంచి సైకిల్ మీద వచ్చావా నాన్న? మీ అందరికీ ఏమైంది? మీరెక్కడి నుంచి వస్తున్నారు? పార్కులో పడుకుని ఇప్పుడే లేచొస్తున్నాను.
గుడి ముందు అడుక్కుంటానంటే అందుకు వేరే వాళ్ళున్నారని ఆపేశాను. ఓ మీరందరూ కలిసి నన్ను వెర్రిదాన్ని చెయ్యాలని చూస్తున్నారా? అందుకు కూడా వేరే వాళ్ళు ఉన్నారు. పార్లర్ అమ్మ ఉందిగా. నాతో ఎవరు మాట్లాడకండి. రే బుడ్డోడా, టపాసులు తీసుకురారా, పండగ చేసుకుందాం. లేకపోతే ఏంటి, ప్రతి ఒక్కరిని అదుపాజ్ఞల్లో ఉంచాలని చూస్తే ఇలాగే తిరగబడతారు. అప్పుడు నీ అత్త పోస్టుకి గౌరవం ఉండదు, నీ పెద్దరికానికి విలువ ఉండదు. రోహిణి, రోహిణి, ఇప్పుడు అదెందుకు? మీకెందుకు? ఏంటి? మిమ్మల్ని పిలవలేదుగా. మీ పేరు రోహిణియా? రేయ్, నీ భార్య నోరు అదుపులో పెట్టుకోమను. మేమందరం నీకు చెప్పాల్సిన మాట కదమ్మా అది. అందరం మీ మాటకి విలువనిస్తున్నాం. అత్తగా మేం మిమ్మల్ని గౌరవిస్తున్నాం. తల్లిగా మీ కొడుకులు మర్యాదిస్తున్నారు. ఇంకేం కావాలి మీకు? ఏం చేస్తున్నావురా? మోసపోతున్నానమ్మా. ఏమైందిరా నీకు? నీ పెళ్ళాన్ని పిలిస్తే తోకలాగా నువ్వు రావాలా? మళ్ళీ ఏం కోపం వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలంతో వచ్చానమ్మా. పోమంటావా? ఉండమంటావా? కూర్చోమంటావా? నిలబడమంటావా? నువ్వే చెప్తే అదే వింటానమ్మా. పిలిచారు అత్తయ్య? అమ్మ కోకిలా, బాగానే కూస్తున్నావు. పిలిచింది నేను కాదు తల్లి. నేనే పిలిచాను రోహిణి. ఏంటి శృతి? నా ఫ్రెండ్ ఫంక్షన్కి మేకప్ చేయడానికి బ్యూటిషియన్ కావాలంది. నీకు వీలవుతుందా? ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు? ఫర్నిచర్ షాప్లో పోస్ట్ పోయింది, పార్లర్లో ఓనర్ గిరిగిపోయింది, మలేషియా అమ్మాయి మాయమైపోయింది, ఇంట్లో పెద్ద కోడలు పోస్టు ఊస్ట్ అయింది, పైన గదిలో చేసిన తప్పులు లెక్క పెట్టుకుంటూ ఎన్ని మోసాలు చేసిందో ఆ చిట్టా చదువుకుంటూ శేష జీవితాన్ని గడుపుతోంది ఇప్పుడు. అన్ని పుణ్యాలు నువ్వే కట్టుకుంటున్నావు కదా బాలు. మాకింక పనే ఉంటుందిలే. ఇంకా చెప్పడానికి అబద్ధాలు, చేయడానికి మోసాలు ఏమీ మిగిలిలేదటండి. అందుకే పనేమీ లేదంటోంది. చెయ్యాల్సినవన్నీ చేసేసి తీరిగ్గా కూర్చొని మీ మీద మా మీద ఏడవడం మొదలుపెట్టింది. మీ ఇద్దరికీ బాగా సంతోషంగా ఉన్నట్టుంది. వాళ్ళిద్దరికేంటి, మా ఇద్దరికి కూడా సంతోషంగా ఉంది. పండగ చేసుకుందామంటే లీవులెందుకు దండగా అని ఊరుకున్నాం. రవి, నువ్వు కూడా వాళ్లతో చేరిపోయావా? ఏహే, ఆపు రోహిణి. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. మేకప్ చేయడానికి వెళ్తావా లేదా? ఏంటి? మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను. ఆహాహాహాహాహా! ఏ నంగనాచివే, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే. నీ సంగతి నాకు తెలీదని నా దగ్గర నాటకాలు మొదలెట్టావా? ఏంటమ్మా, అత్తయ్య పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ప్రభా, నువ్వేమైనా వద్దన్నావా? ఫర్నిచర్ షాపులో దాని కాలు మోపకూడదని మాత్రమే చెప్పాను. వాడికి సాయం చేస్తోంది కదా, ఎందుకు వద్దన్నావు? అబ్బో, అది చేసే సాయం అంతా ఇంత? కోట్లు సాయం చేస్తే లెక్క పెట్టుకోవడానికి కలియుగమే అయిపోయేటట్టుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా కొడుకు నది ఎక్కడికో తీసుకెళ్లిపోతుందని ఆశపడ్డాను. 4 రోజులుంటే వాణ్ణి మతిస్థిమితం లేకుండా చేసి ఫలానా హాస్పిటల్కి తీసుకెళ్లేది. ఏం అవసరం లేదు. దాని ఇనప పాదం ఫర్నిచర్ షాప్లో మోపితే కుర్చీలకి కవలలు పుట్టవు, బీరువాలకి పిల్లలు పుట్టవు. ఇది మాత్రం అన్యాయం. ఫర్నిచర్ షాప్ కంటే సరే పార్లర్కి మీరు పంపించి పని నేర్పించారా? బయటికి వెళ్ళనివ్వడం లేదేంటి? ఏ తిక్కల్దానా, దీన్ని వదిలితే గోదావరిని మలేషియా వాళ్ళకు అమ్మేస్తుంది. నీకేం తెలుసు? నువ్వు పూల మూర కొలిచేలోపు ఇది దేశాన్నే అమ్మొస్తుంది. ఆహా, మేకమామ పుణ్యమా అని మా అమ్మకి ఎంత జ్ఞానోదయం అయింది. ఆహా, జ్ఞానావతి, నీ అజ్ఞానం వదిలి జ్ఞానం భరతనాట్యం చేస్తున్నట్టుంది. తా తై తక్క తై 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 తక్క తై. రేయ్ ఆపు.
పార్లర్ రమ్మని షోరూమ్కి పంపించడంలో తప్పేమీ లేదు. ఫర్నిచర్ మింగలేదు కదా. బాలు మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అత్తే ఒప్పుకుంటే వెళ్తాను, లేదంటే లేదు. ఏమండి, మరీ రోహిణి మారిపోయిందండి. పేలన్నీ గుండు చేశాక తీరిగ్గా కూర్చొని సౌరం అల్లుకుంటుందా మీనా? అవునండి, మీరు బాగా చెప్పారు. కనుబొమ్మల్లో ఒక్కొక్క వెంట్రుక పట్టకరతో పీకినట్టు మీరు రోహిణి చరిత్రలోని కథలన్నీ ఎందుకండి బయటికి చెప్తూ ఉంటారు? పాపం, తన గొయ్యి తానే తవ్వుకుంటానంటోంది కదా. నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడు రోహిణిని పార్లర్ కొద్దు, మేకప్ వేయడానికి వెళ్ళొద్దు అని అంటున్నారా? అత్తే పర్మిషన్ ఇస్తే వెళ్తాను, లేదంటే లేదు. పర్మిషన్ ఎందుకని నేను అంటున్నాను. నువ్వు గిల్లి జోల పాడుకు బాలు. జరిగిన దానికి మొత్తం కారణం నువ్వే. నేనా? అవును, నువ్వే కారణం. మా బతుకుల్లోకి తొంగి చూసి ఇంత దాకా తీసుకొచ్చావు. భ్రమలో ఉన్నప్పుడైనా బాగున్నావు. రే, మలేషియా అనే భ్రమేషియా నుంచి బయటపడాలనే కదరా నేను నిజం బయటపెట్టింది. అంటే ఏంట్రా మనోజ్, మోసం చేయడం తప్పు కాదు కానీ నిజం బయట పెట్టిన వాళ్ళదే తప్పంటున్నారా నువ్వు రోహిణి? ఆ మాట సిగ్గు లేకుండా ఎలా అంటున్నావురా? చూడండి, దీన్ని ఫర్నిచర్ షాప్లో అడుగు పెట్టనిస్తే మనోజ్తో ఆ షాపు తనే పెట్టించాను అని చెప్పుకుంటుంది. వాడికి డిగ్రీలున్నాయి, తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి వాడి తెలివితోనే వాడు ఎదుగుతాడు. ఎలకొచ్చి ఏనుక్కి నడక నేర్పించక్కర్లేదు. అప్పుడు పార్లర్కి పంపించచ్చు కదా. అవును, తను కష్టపడి నేర్చుకున్న విద్య కదా, అక్కడికి వెళ్ళకూడదని ఆపే హక్కు లేదు. వదన టాలెంట్ని తొక్కేసే రైట్స్ నిజంగా ఎవరికీ లేవు. మీనా గాని నేను గాని అదే చెప్తున్నాం. రోహిణి ఓవర్ యాక్షన్ చేస్తోంది. నిన్ను బ్రతిమాలుకోవాల్సిన పనేం లేదు రోహిణి. డబ్బు పడేస్తే బోల్డ్ మంది మేకప్ వేస్తారు. వస్తావా రావా అదొక్కటి చెప్పు. దీన్ని కూడా చెడగొట్టడానికి బాలు రెడీగా ఉన్నాడు శృతి. ఏయ్, వాడేమన్నాడే? ఇంత జరిగినా వాడు, వాడి పెళ్ళాం, ఈ రవి, శృతి అందరూ నిన్నే సపోర్ట్ చేస్తున్నారు కదా. అంటే నువ్వు ఏమంటావు ప్రభావతి? పార్లర్కి వెళ్ళొచ్చుగా. ఏదో ఒకటి ఏడి చావమనండి, కానీ ఫర్నిచర్ షాప్కి మాత్రం వెళ్ళకపోతే చాలు. థ్యాంక్స్ అత్తయ్య. నాకు కాకుండా ఆంటీకి థ్యాంక్స్ చెప్పిందేంటి? తన పిల్లక అమ్మ చేతిలో ఉంది ఇప్పుడు. అమ్మ ఎటు లాగితే అటు తిరగాల్సిందే కదా. అమ్మా, నేను నా గదికెళ్ళనా? వద్దు నాన్నా, నీ పెళ్ళం బయటికి తగలడ్డాకే నువ్వు నీ గదిలో అఘోరించు. అలాగేనమ్మా. ఆంటీ, హలో ఆంటీ. సుమతి, ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి? మీకు టాబ్లెట్స్ తెచ్చానాంటీ. అయ్యో, నీకెందుకమ్మా శ్రమ? పర్లేదాంటీ, మిమ్మల్ని కూడా చూసి చాలా రోజులైందని. హాయ్ సుమతి గారు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే అండి. కూర్చోండి. మీరిద్దరూ మాట్లాడుతుండండి, నేను బట్టలు ఆరేసొస్తాను. బట్టలేగా, కాసేపు ఆగి ఆరేయొచ్చులేండి. తర్వాత వంట చెయ్యాలి, ఇల్లు ఉడ్చి మాప్ పెట్టాలి. చాలా పనులున్నాయమ్మా. ఈ పనులన్నీ మీరే చేస్తారా? తప్పదు కదమ్మా. వీడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే కోడలైనా కాస్త సాయంగా ఉంటుందనుకుంటే వీడు పెళ్లి ప్రస్తావనే తేవట్లేదు. నాకు చేసుకోవాలనే ఉంది. నేను చేసుకోవాలనుకున్న అమ్మాయి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. ఇదమ్మా వీడి తీరు. పెళ్ళంటే అమ్మాయి అంటాడు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో అసలు ఒప్పుకుంటుందో లేదో. నువ్వైనా వీడి కాస్త నచ్చచెప్పి ఒప్పించమ్మా. ఒప్పుకోవాల్సింది తనే. ఏంటి? కప్పుతో కాఫీనో టీనో తెచ్చివ్వు. గెస్ట్ని ఎంతసేపు నిలబెడతావు ఏమీ ఇవ్వకుండా?
నామతి మండ అసలు విషయమే మర్చిపోయాను. ఉండమ్మా. పర్లేదాంటీ. 2 నిమిషాలు తీసుకొస్తాను. ఉం? ఈ ఇంటికి రావడానికి నీకు లైసెన్స్ వచ్చింది. నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తున్నావు. మరి నేను మా అత్తగారింటికి ఎప్పుడు రావాలి? టైం వచ్చినప్పుడు చెప్తాగా. ఆ టైం ఎప్పుడు వస్తుందో, నువ్వు పెట్టే పరీక్షలో నేను ఎప్పుడు పాస్ అవుతానో తెలియట్లేదు. ఇప్పటి వరకు జరిగినవన్నీ ప్రాక్టికల్స్ మాత్రమే. మెయిన్ ఎగ్జామ్ ఇంకా ఉంది. పోలీస్ ఎగ్జామ్ కూడా నేను ఇంత టెన్షన్ పడలేదు. ప్లీజ్ ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి నా కోసం. వెయిట్ చేస్తుంది నీకోసం. ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను. కానీ కొంచెం త్వరగా రిజల్ట్స్ రిలీజ్ చేయవా? అలాగే. సరే ఉండు, నేను రెడీ అయి వస్తాను. ఉమ్. కాఫీ తీసుకోమ్మా. అయ్యో ఆంటీ. ఇది నీళ్ళే అనుకోమ్మా, మొహమాట పడుకు. తీసుకో. ఇది తనిలే కదా. కాఫీ చాలా బాగుందంటీ. నీ చేత్తో నా కాఫీ ఎప్పుడు పెట్టిస్తావో. అయ్యో, అమ్మ బాంబు పేల్చేలా ఉందే. అందరూ మీ ఏటీఎం కార్డులు ఇందులో వేయండి. ఏంటిదంతా? పార్లర్ అమ్మ మేకప్ వేయడానికి వెళ్తే రాగానే ఏటీఎం కార్డు తీసుకుంది కార్డావతి. అసలు ఇదేం పని? బుద్ధుందా నీకు? రోహిణి మేకప్ వేస్తే వచ్చిన డబ్బులు మీరెలా తీసుకుంటారు? కట్టుకున్న మొగుడిని నేనే అడగటం లేదు. మీరంతా ఎందుకు అమ్మని అడుగుతున్నారా? అది తనకిష్టం అయితే ఇవ్వొచ్చు, లేదంటే లేదు. కాబట్టి తన కార్డు తనకివ్వు కార్డావతి. నువ్వు చాలా తెలివిగా నా